నవ్యాంధ్రను నిర్మిస్తామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ఒక్క మాట కూడా నిలబెట్టుకుని జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధకుడెలా అవుతారని ప్రశ్నించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే హోదా ఎందుకు రాదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి ఇప్పుడు ఎన్నికల వేళ హడావిడిగా 6,000 పోస్టులతో దగా డిఎస్సీ వేశారా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా అంటూ మండిపడ్డారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3,000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. చేశాడా? మద్దతు ధర 3,000 కోట్ల నుంచి ఇస్తున్నాడా? ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే ఆ నష్టపరిహారం కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇస్తున్నాడా 4,000 కోట్ల నుంచి మీకు పంట నష్టపరిహారం? మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా? జగనన్న సమాధానం చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు. బిడ్డలు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.